నా పరువు చూసి నా వెనకాల కుక్క పడుతుంది అనుకుంటున్నారేమో. లేదు, నేనే నా కుక్క దగ్గరికి వెళ్తున్నాను. కమలాకాయ కళ్ళతో, చింతకాయ చెవులతో, పుచ్చకాయ పెదాలతో నా గుండెకాయలా ఉన్న ఈ బుడ్డదాని పేరు బిందు. బేసిక్గా అబ్బాయిలందరూ యానిమల్ లవర్స్, అందుకే అమ్మాయిలకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. పాప కత్తి కసక్ కదా. చిచ్చి చిచ్చి చి, నా లవర్ లక్షణంగా ఉంది కదా. మీ దిష్టే తగిలేలా ఉంది. బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టాలి మా బుడ్డదానికి. ఎడారిలో ఎండు చేపలెమ్మైనా దీన్ని యువరాణిలా చూసుకుంటా. అయ్యో, పెడిగ్రీ తేవడం మళ్ళీ మర్చిపోయానురా. మర్చిపోయా, తెచ్చుకొని తినేసావా? రే సర్లే కానీ తెల్లారగట్ట కళ వచ్చిందే. 2 పిల్లలు పుట్టారు నీకు. బాగా ముసలింటికలు వచ్చాయి. కొంచెం లావయ్యావనుకో పిల్లలు ఒకటే గోలే బాబు, ననాస్ గల్ఫీజ్ అని చెప్పు తీసుకొని కొడతా. అయితే నేను షూ తీసుకొని కొడతా. ఇదమ్మా, నేను సంతలో 330 కొనలేదు కదా. ఏంటమ్మా ఎండు చేపలో పెట్టావు, ఇప్పుడు 2 రోజుల్లో పెట్టావు. పందిని చూస్తే నా ఫేస్ ఇలానే చెప్పానా? అద్దంలో నీ మొహం చూసుకోతే పందిలా ఉంటావు. ఇంటేగా పొరా, పిత్త పరగలేదువా. వస్తుంది, ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది, కానీ పందులకు రాదురా. నీ సర్లే కానీ మా బాబాయ్ భీమవరం నుంచి బొమ్మిడాలు పంపించాడే, పుల్ చేసి పంపించమంటావా? వాడేవుడు? దొంగముండా మామగారిని పట్టుకొని ఏంటి ఆ మాటలు? తిను, నాకెందుకే పండు చేసుకో. రే నువ్వు తీసుకోరా రే, కావాల్సింది మాత్రం ఏది ఇది. ఈ తెంగర్నా కొడుకు ఒకడు తల తెగ తినేస్తున్నాడు. ఇదేంటి ఇది ఎడుతుంటే ఎక్కేస్తుంది? నువ్వు పోనీరా పుల్లయ్యా. వసే, నీకు బొమ్మిడాల పులుసు కదే, కాకరకాయలు వేపుడు చేసి పెట్టాలి. ఏంట్రా వాళ్ళు కొట్టేసుకుంటున్నావు? నీకన్నా గేదెలు నయం. ఈత కొట్టేటప్పుడు పద్ధతి పాడు ఉండక్కర్లా. రే, మటన్ పాయకాడికి పెళ్ళి అయిపోయిందంటగా. ఏంట్రా మురికాలు ప్రవీణ్ గాడు? ఓ ఆడా, మనిషి ముదిరే గాని మనసు లేత మల్లె మొగ్గరా. ఆడి పిల్లం మాత్రం బలి ఉంటుందిరా. నా పిల్లం కూడా బాగుంటుందిరా. నా పిల్లం కత్తెనకు. ఏండి మున్సిపల్ గారు ఊర్లోకి వచ్చారా? ఇంకా రాలేదండి. ఇదేంట్రా ఇంకా వస్తలేదు? ముడికెళ్ళదువా, నీకన్నా పందులయ్యారా? రే, నీ తెంగర పుచ్చిరా. ఈ నా కొడుకులు పని పాట లేదనుకుంటా, తయారయ్యారు మళ్ళీ. ఇదేంట్రా పోయిపోయి మట్ట గుడిసెలు అమ్మ పెట్టింది. రాత్రి మట్ట గుడిసి బాగా తిందేమో. ఏ బిందు 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 బిందే బిందే. అరే బల్సిన్ దున్నపోతా, చెప్పు తెగుద్ది. ఆయన పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి పోరంబోకి ఏదోలతో తిరుగుతావేంట్రా? బుద్ధి లేదారా బుడబక్కలు నాయాలా? పందులు మేపడానికి కూడా పనికిరాని పాపిష్టి అదవ్వి. మనకిన్ని బిరుదులున్నాయా? కుతందులేదు దాని మాటలేంట్రా. ఎవడేళ్ళు పెట్టమన్నారా పోయిపోయి మున్సిపాలిటీలో? పందులు కాసుకుంటాను నేను. నా బిందునే కదరా, వదిలేయిరా. తీసుకోవే. ఏంట్రా నువ్వే పెట్టావా? నేను పెట్టకపోతే మీ బాబు పెడతాడు వచ్చి. బా స్మెల్ బాగుందిరా. తేరగ తాగితే రాదా? ఏం వండమంటావు? ములక్కాడేసి దొండకాయ ఎగురు పెట్టు. అలాగే. ఎరా నీకు వండమంటావా? ఏం పెట్టవా? మొహమాటన కూడా వద్దనవరా? మొహమాటమా? పోయి పెట్టరా బాబు. ఎరా మీ బుడ్డదాని కోసమేనా? లేదే, నువ్వు బెండకాయ ఇప్పుడు బాగా పెడతావు, తినేసేద్దామని. చాలా ఉందిరా నీకు. మరి అయినా మీ తింగరదానికి బాగున్నాడంట కదా. బాగున్నాడా? అదేంటే అంత మాట అనేసు? మరోడు కట్టేనా కనెక్ట్ అయ్యేలా పాస్వర్డ్ గట్రా చెప్పచ్చు. వైఫై అనుకుంటున్నారా పాస్వర్డ్ తెలిసిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడానికి? అంత బాధపడే బదులు మర్చిపోవచ్చు కదరా. బిందును మర్చిపోవడం అంటే కన్నీలను కొనుక్కోవడం, ఆనందాన్ని నమ్ముకోవడమే. ఎవడ్రా ఇక్కడ నీతులు మాడుతుంది? ఎవడ్రా ఇక్కడ నీతులు మాడుతుంది? రే బాలాజీ, నీ మొగాన్ని నీతులు సూట్ అవుతారా? రే బాలాజీ, అది కాదు లావణ్య, ఆడెవడు ఆడికి అంత నీతులు అవసరం? బాలాజీ లోపలికి వెళ్ళి వంట చేయముందు. ఆడి ముఖానికి కాస్త సిగ్గు. అర్థమైందిరా, నేను వెళ్తా, నువ్వు గాని. అది కాదు లావణ్య, నేనేమన్నా నీతులు మాడుతున్నాడు. ముందు నువ్వు చేస్తా లావణ్య, మునక్కాడేసి నీ దొండకాయ నేను చేస్తా లావణ్య, చేస్తా. ఒరే పాయాగా పదరా బాబు, ప్రథమ పెట్టేస్తున్నారు. సీన్ గడు ఏడిపిద్దాం.
హలో, ఒసే దున్నపోతలో పడుకున్నావు, నీకోసం ఒక గాడిద వెయిట్ చేస్తాడని తెలీదు. నాకేమో ఫీవర్ వచ్చింది, మా నాన్నకేమో పక్కూర్లో పని వచ్చింది, మా బావేమో స్పీడ్గా వచ్చాడు. అయ్యో బావా, వద్దు బావా. ఒసే నా గుండె గ్రౌండ్ కదా ఎత్తగా ఆడేసుకున్నావు. బావా అన్నీ ఇప్పుడే అంటే ఎలా? మ్మ్. ఒసే ఒసే ఇది పాపమే, పాపిష్టిదానా? ఏ నేను కొంచెం బిజీరా, బాయ్. ఒసే 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 ఒసే. నా ఇస్తరాక మీద ఎవడో ఫోన్ చేస్తున్నాడు బాబోయ్. నా బాధ కిట్టారా కూడా తెలీదురా. చెప్పురా, సాయంత్రం వచ్చేస్తాలే. కోపమా? ఏ లేదురా బా, తాటికే మొహం ఉపవాసం అని చెప్పి ఫోన్ చేస్తుంది. సర్లేగా నువ్వు పొందులోకి వచ్చా, నేను వచ్చేస్తా. ఇది నా కన్నీళ్ళతో దాహాన్ని తీర్చుకుంటుంది, నా రక్తంతో జీతం రాసుకుంటుంది. శ్రీను, హలో. ఏంట్రా? ఐ గోయింగ్ ఊరే. ఒరే పుల్లయ్య మాస్టర్ పరువు తీకురే, ఇంగ్లీష్ మీటింగ్ చేసి. అబ్బో, ఏం చేస్తున్నావేంటి? ఒక ఎదో కాల్ చేస్తే మాట్లాడుతున్నానులే. ఓహో, మీ బావా? టిప్ప పగలు దొబ్బుతా. మా ఊరి తిన్నాలో తింగరాలకు అన్ని ఫ్రీ, వస్తావా? నీకంటే అన్ని ఫ్రీ కాబట్టి వెళ్తావు, నేను వచ్చి ఏం చేయాలి? అయ్యో బాబోయ్, ఎలా కోలం. సరే, మా బావ కాల్ చేస్తున్నాడు కానీ పెట్టే. నా మీద పడి తొక్కు తన్నే, కానీ బావా బావానికి చాలా ఇబ్బందిగా ఉంది. బావా 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 బయరేదవా. మా గేదెల దొడ్లో పడేసి పేడెత్తిచ్చాలి, దీంతో దోలు తీరిపోద్ది. వచ్చే వారం పట్టుబడి పట్టేద్దాం అన్నాడు బాబాయ్. అయితే లక్ష్మీవారం పురమించేస్తానండి మనుషుల్ని. 2 కేజీలు రొయ్యలు ఇచ్చా, లావణ్య చేసి పెట్టిందా? 2 కేజీలు ఇచ్చావా? మరి నాకు 2 వేసిందిరా. అబ్బాయి లావణ్య అలాంటిది కాదురా. అది నాకు తప్ప అందరికి అలాగే అంతది. అర్రే బిందు వస్తుందిరా. బిందు 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 బిందు. ఏంట్రా మళ్ళీ తగలడ్డావా? రేయ్ పొద్దునే దిగ్గానే దిక్కుమాల చూద్దామని వచ్చేసా. ఏరా ముద్రష్ట పెదవా, సాంజలేదా? మురికాల వాసన వచ్చేది. అన్ని కాదులే గానీ 3 రోజులకి ఎంత నాజుగా తయారవే, చూడగానే నమ్మిలేయాలనిపిస్తుంది. నీ మీద బెంగ పెట్టుకొని. నా మీద. సరే పట్టుకో. ఏంటి ఇది? పట్టుకో. ఓకే. కేజీ బెండకాయలు, కేజీ బెండకాయలు, కేజీ దోసకాయలు, కేజీ దోసకాయలు, 2 కేజీలు 2 దొండకాయలు, కేజీలు దొండకాయలు, మిరపకాయలు, కేజీ వంకాయలు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు టమాటాలు. 2 కేజీలు ఏం చేసుకుంటావు? కోసి కూర వండుకుంటాలే. 3 ములక్కాళ్ళు తీసుకొచ్చి. ఇదిగో 100 100 కిన్నే. ఎల్లహే. నీ కోసం ఏమైనా చేస్తా బిందు. అరే కిట్టారో కొట్లోనే. కిట్టారో కొట్లోనే. ఓకే. రేయ్ కిట్టారో కొట్లోనే అంట. కిలో వంకాయలు టమాటాలు కిట్టారో కొట్లో అంట. ఓకేనా? చూసుకోబే. అది సరేగాని ఇంకేంటి సంగతులు? ఈ మధ్యగా పెళ్ళైంది, అప్పుడే విశేషాలు ఏముంటాయి? ఓరిని ఏకసక్కాలు, వాడు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడా? నువ్వు పూరి తింటావా? పూరి అంటే నాకు చాలా ఇష్టం. దవడ మీద కొడితే ఇటు పక్క పూరిలో వాచిపోద్ది. ఏం మాడుతున్నావు? ఆడు నీకోసం చచ్చిపోతున్నాడు. మున్సిపాలిటీలో కుక్కలు పట్టే ఉద్యోగం ఉందట, చేస్తాడేటి? అయినా మీ జాతిని మీరేం పట్టుకుంటారు లేరా? ఆడచేతి కుక్కలు కూడా ఉన్నాయంట, నువ్వు తగులుకోవచ్చుగా. చిత్తకాత్త కుక్కలకి దొరకవులే. సరే గాని మా వాడిని లవ్ చేయొచ్చుగా, ఏం రోగం? సీతనకట్ల రోజు రావణాసుడు పడుతున్నాడని. ఏమన్నా? సీత సీతనకట్ల రోజు రావణాసుడు పడుతున్నాడని సీత రాముడిని వదిలేసి రావణాసుడిని పెళ్లి చేసుకోదు కదా. నేను అంతే, నాకు మా బా ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు సీత, రావణాసుడు నీ అంట పడుతున్నాడు. ఒకసారి చెయ్యి, ఈ దవడ మీద ఒకటి పీకు. అంటే సీత, రావణాసుడు. ఎరా చెప్పిన వాడిని తెచ్చావా? చల్లరేద్రా. మిగిలితే మా వాడి చోకోడీలు తెచ్చా, తిను మామా. ఎరా ఎంత ప్రేమరా నా మీద నీకు. ఐ లవ్ యూరా. తేరగా వస్తే ఏది వదలరారా? అంతా మందే కదా బిందు. సర్లే గాని అక్కెలా ఉంది? నువ్వేమో తార్ రోడ్ లో ఉంటావు, అక్కేమో సిమెంట్ రోడ్ లో ఉంటది. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది?
మా తోట నీ ముఖానికి తార్ రోడ్ సిమెంట్ రోడ్ గురించి చెప్తే నీకేం అర్థం ఎదురే. హే, పోరా. బాయ్. నాన్న నీళ్ళు కాగిపోయి తొందరగా రండి. వస్తున్నా తల్లి. ఎరా డెప్పహం తే పని చేస్తున్నట్టు ఓవరాక్షన్ చేస్తున్నావు. ఏ బిందు దా వచ్చి ఒళ్ళో కూర్చో. ఏ పోరా. ఇంతకీ ఏరిళ్ళు గుడికెళ్ళారే. మీ ఆయన బిర్యానీ బాగానే ఉండడే. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారే? బాగానే ఉన్నారని అబద్ధం. అమ్మా నాన్న మనకి పెళ్లి చేస్తే తప్పులేదు, అదే మనం చేసుకుంటే తప్పు. అసలు రెండిట్లోనూ పెళ్లే కదా ఉందనుకుంటాం మనం. ఒక పెన్ కొనుక్కున్నా కూడా నచ్చితేనే కొనుక్కోమంటారు, అలాంటిది పెళ్లి నచ్చకపోయినా చేసుకోమంటారు. కానీ నువ్వు అలా లేచిపోకుండా ఉండాల్సింది. కనీసం వాడికి జాబ్ కూడా లేదే. నిజమే, జాబ్ లేదు, ఆస్తి లేదు, కానీ చాలా ప్రేమ ఉందే, అది చాలు. ఆస్తి ఎంతున్నా ఆకలి ఒకటే కదే. మార్నింగ్ లేచి అమ్మా నాన్న అని పిలిచేదాన్ని, ఇప్పుడు ఏవండి అని అరుస్తున్నాను. వాళ్ళు లేరనే బాధ వాడు చూపించే ప్రేమ ముందు పోయిందే. ఒక్కోసారి 200 రూపాయలు పిజ్జా కన్నా 10 రూపాయలు పానీపూరి చాలా బావుంటుందే. అయినా నా బాధలు నీకెందుకులే, తిను. రాత్రి బానే ఎక్కిందిరా. ఏమోరా నాయన, నాకైతే అసలు గుర్తులేదురా బాబు. అయినా నీ పిల్లం బిందును బానే పిలుచుకొచ్చిందిరా. ఎంతైనా ఆల్ ఫ్రెండ్సేనే. అంతే మరి. ఆయన ఎవరో తెలుసా? ఆడు పెద్ద బోగాడరా నాయన. నీ అబ్బా మా మామగారు బే. మరి తెలిసేందుకు అడుగుతావు? సర్లేదా? సరేలే. నమస్తే అండి. ఎవరు బాబు మీరు? మేము బిందు ఫ్రెండ్స్ అండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. నేను యూట్యూబ్ ఫ్రెండ్ అండి. అదేంటి? బిందు బావా బావా అని తిరుగుతుంది. దానికి కాబోయే మొగుడు అండి. దోవలు తీరిపోయింది మొన్నటికి. కుర్రాడు చాలా మంచి. వాడు ఒక పనికి మళ్ళా కొడుకండి. పాలకొల్లో పిల్లని ఇంకో పిల్లకి తల్లిని చేశాడు. ఏ ఇలాంటి వాడికి చేస్తారంటే మీరు అల్లు లాంటి వాడు చెప్తున్నాడు. వినండి నా మాట వినండి. వాడు వేస్ట్. అదేంటి బాబు? కుర్రాడు గురించి మీకు తెలుసా బాబు? వాట్సాప్ లో మీటింగ్, యాక్సెస్ ఈజ్ బ్లాక్, రెయిన్ ఇస్ కమింగ్. ఏంటది? అర్జెంట్ గా ఎల్లుడింగ్ అండి. వాడి వేస్ట్. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వాడు వేస్ట్. పదరా బాబు. ఏందోరా నాయన నాకే ఇలా జరుగుతాయని. అంకుల్ మీరు ఎక్కడ దొరికారా బాబు నాకు? వాడు వేస్ట్ అండి. వాడు వేస్ట్. వాడు వేస్ట్ నా కొడుకు. వేస్ట్ నా కొడుకు అల్లుడు. ఏంటాడు బుద్ధుందా నీకు? పంది పాలు తాగే పిసినారు నాయాలా. నా తిట్లేంటే పంది పెడుతూ పిడకలు చేసే తాటికే మోసాలు ఇంకా ఆపవే. ఒరే నీ అయ్యా, మా బాబుతో ఏదో మాట్లాడావంట. ఎద్దవా. ఏ ఏంటిది? తీసుకో. ఏదో రాసినట్టున్నాడు అదవా. వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లల ఎంత అందంగా ఉంటావే. నీ చర్మ సౌందర్యం, ముఖ సౌందర్యం నా మనసుని మొక్కలు చేసింది. ఎన్ని మొక్కలేంట్రా? మూసుకొని చదివే. నా కనులకు కనిపించే అపురూపమైన అందమైన అమ్మాయివి నువ్వు. మనసులో మెదిలే మధురమైన రూపం నువ్వు. రూపాయి బెల్లం కాదు. ఇచ్చే నాకు ఇచ్చేవే. వెళ్ళు కూర్చో. మూసుకొని చదువు. కాళ్ళు తిరిగిన కూతురు నువ్వు. కూతురేంట్రా? పెదాలు పలికిన పల్లకి నువ్వు. చెవులు విన్న విన్నపు నువ్వు. నా చేతిని తాకిన చిటికెన వేలు నువ్వు. నా ప్రాణ ప్రపంచపు పల్లకీలో పెళ్లి కూతురు నువ్వు. పెళ్ళికొడుకు మా బావా. పిచ్చినా కొడుకు మీ బాబు. పిచ్చినా కొడుకు. పొర పందినాయలా. నా పేరు తెచ్చే పేగు తెంచే ప్రాణానికి ప్రాణం పోసేది నువ్వు. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏట్రా? ఆయన కొంచెం ఎక్కువైనట్లేదు. నాలో అణువు నువ్వు, నీలో సగభాగం నేను.
నీ భారాన్ని, బాధ్యతని, బాధల్ని మోయడానికి సిద్ధంగా ఉన్న భర్తను నేను. నిద్ర వచ్చేస్తుందిరా. ఏ దాదా వచ్చి కూర్చో. సరేగాని నువ్వు 2 రికార్డ్స్ ఉన్నాయి, రాస్తావా? నీ హ్యాండ్ రైటింగ్ సూపర్ ఉంది. మీ తాతను రమ్మను, మీ తాత వచ్చి రాస్తాడు. కిట్టారావు కొట్లో కూర్చొని సరుకులు రాసుకో. సర్లే కానీ రేపు నా బర్త్డే 11కి వచ్చాయి. ఆశా చాక్లెట్లు, పెడిగ్రీ బిస్కెట్లు ఇస్తా, వచ్చి మెక్కెళ్దు కానీ. రేపు మా బావతో నేను బిజీగా ఉంటాను, నాకు రావడం అవ్వదు. వాడెబ్బా రోజు వాడుతూనే కదా దొప్పించుకుంటావు. రేపు రాయే బాబు, పర్లేదు కానీ. ఇదిగో హే, మా బావ కాల్ చేస్తున్నాడు. కస్టమర్ కేర్ ఏంటది? హలో బావా, వచ్చేస్తున్నా. ఇంక పర్మనెంట్ గా నీతోనే. నువ్వు బాగుపడవే, వాడు నిన్ను వాడుకొని వదిలేస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు. అయినా పర్లే, అప్పుడైనా పర్లే, జాగ్రత్త. బొంగలే. నీ జర్నీతోనే నా జీవితం ఆధారపడింది. ఏంట్రా డబ్బులు ఇవ్వలేదంట? ఏంట్రా బాబు నువ్వు? ఓ నిజంగానే పెట్టావా డెస్క్లోనా? హలో నాన్న, ఏంటమ్మా? మీ అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు. కొంచెం ఉంటే కొట్టేటట్టున్నాడు. ఇంకొక రోజు కదా తల్లి. రేపు వాడి బర్త్డే, నాకు చాక్లెట్లు బిస్కెట్లు ఇద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇంకా వాడికి తెలియదు నన్ను నేను వాడికి ఇచ్చేసుకుంటున్నాను. ఏంటమ్మా అలా కూర్చున్నావే? ఏంటి సీను ఫోన్ చేయలేదా? లేదు నాన్న, ఆ సచ్చినోడు వెళ్ళి అక్కడే తగలడ్డాడు. చేస్తాడులే అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? తాగితే తాగావు గాని తినకుండా ఎందుకు పడుకున్నావురా? నువ్వు ఎప్పుడు ఇష్టమేరా. క్యూట్ బాయ్. దీని అమ్మ స్విచ్ ఆఫ్ ఏంటి? ఇది నిజంగానే బావ దగ్గరికి పోయిందా? నా బర్త్డే అన్న ఆనందం కంటే తను రాలేదనే బాధ ఎక్కువ ఉంది. బాధలోతుల్లో బాగా మునిగాక ఇంకో కొత్త ప్రాబ్లం పరిచయమైంది. బిందు కనపడడం లేదు, తన వాయిస్ వినపడడం లేదు, తన ఇంట్లో ఎవరు ఉండడం లేదు. కన్నీళ్లు కరిగిపోతున్నాయి, మాటలు విరిగిపోతున్నాయి. ఆశ చచ్చిపోయింది, బాధ పెరిగిపోయింది. వెతకడం ఎందుకని అందరూ అంటున్నారు, కానీ నేను అమావాస్యలో చంద్రుని వెతకడం లేదు, మాయమైన మా అమ్మని వెతుక్కుంటున్నాను. ఎలా ఉన్నారండి? బిందు ఎలా ఉందండి? ఎక్కడికి వెళ్ళిపోయారండి? అది వెళ్తే వెళ్ళిందండి, వెళ్తూ వెళ్తూ నా ఆనందాన్ని కూడా తీసుకెళ్ళిపోయింది. చెప్పండి ఎక్కడుందండి బిందు? ఒక్కసారి గొడవ పడతానండి, చెప్పండి ఎక్కడుందండి బిందు? బిందు చచ్చిపోయింది బాబు. అరే డ్రైవింగ్ లో ఉన్నాను రా, నీ దగ్గరికి వస్తున్నాను. హే ఫోన్ పెట్టే. ఏరాని ఈ అబ్బా డ్రైవింగ్ లో ఉంటే ఫోన్ మాట్లాడవా? ఏం చెప్పు. రేపు బిందు వస్తది, విష్ చేస్తది, కార్ ఎక్కుతది. ఒరే పెళ్ళం బర్త్డే రోజు నేను ఉన్నానని తెలిసినా రాలే. ఉందిరా, ప్రేమ ఉంది, బయట పర్లేదంతే. కామెడీ. సర్లే గానీ తరుణ్ గారు డెస్క్ లో డబ్బులు పెట్టాడని చూడు.
చేతికి వచ్చు కదా వాడు. చెత్త నా కొడుకు. బార్లు పబ్బులపై దృష్టి సారించింది. బార్లు పబ్బుల కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని విచారణతో తేలడంతో 17 పబ్బుల యాజమాన్యాలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి తాజా న్యూస్ లైవ్ లో అందిస్తారు రాధాకృష్ణ. సార్ పోలీసా? దగ్గర దగ్గర అలాంటిదే. ఎగ్ బుర్జీ ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకొని తెచ్చేయం. ఎరా నువ్వు పోలీసారా? ఒక సిఐ కింద పని చేస్తున్నా, ఒక కానిస్టేబుల్తో కలిసి పని చేస్తున్నా. ఎంత మాత్రం ఈ సమాజం నన్ను పోలీసుడిగా గుర్తించట్లే. బాబా పెద్ద షోగాడిరా నువ్వు. అయినా అసలు ఆడికి ఎందుకు వచ్చిందిరా డౌట్? చెప్పుకో చూద్దాం. ఏముంది, గన్ను తీసి దానికి ముద్దులెట్టుకుంటూ తిరుగుంటావు. బహు బుద్ధిశాలి బాబాయ్ నువ్వు. బుద్ధి కాదు బాలక, అనుభవం. చేతిలో గన్నెట్టుకుని దానికి ముద్దులెట్టుకుంటా తిరగడం నీకు అలవాటే కదరా. అసమానుడైన ఈ అర్జునుడి చేతిలో ఆయుధమున్నా అది ఒక అలంకరణే కదా మానవ. ఆ అలంకరణ అపార్థాలకు దారితీసి అనర్థాలు జరిగినచో ఇలా మనకు అనవసరమైన ఆపదలు వచ్చి పడునురా మూర్ఖ మానవా. హే, ఫుల్ ఫామ్ లో ఉన్నావుగా. ఆ గన్ను నా చేతిలో పెట్టి చూడరా, ఇదే ఫామ్ లో అందరినీ చేస్తా. చిన్న పిల్లోడికి సింహాద్రి కత్తెత్తడం సాధ్యమా భయ్యా? ఓ ఓకే 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 ఓకే. బాహుబలికి బల్లాలడు కదా అవసరమా? ఇది బాగుంది. ఈగో సాటిస్ఫై అయితే కానీ ఆనందం రాదు. ఇంతకీ నీ పూర్తి పేరు ఏదో ఉంటది భయ్యా, ఏంటది? గోవర్ధన్, ఈటెల గోవర్ధన్. ఈటెల గోవర్ధన్. ఓ మౌనం గారు మొరగబోతున్నారు భయ్యో. అయితేనే మౌనంగా ఉంటా, నువ్వు మురిగించుకో. ఏ దొంగ అన్ని ఇనేద్దామనే. ఆ గుడ్ల గుమ్మ మీద కన్నేసి ఉంచావా? ఒక కన్నుతో పాటు ఒక చెవు కూడా వాడి మీదే వేస్తున్నాను సార్. ఆడితోనే మనకు వచ్చిన పెంట. అసలు పని కన్నా ఎక్కువైంది నాకు. 2 రోజులు లీవ్ రిక్వెస్ట్ చేశాడు. కుదరదంటే ఏడుస్తాడని చెప్పి కర్ణం చేశా. ఇప్పుడు ఖచ్చితంగా ఆడు రెస్ట్ తీసుకోకుండా మనకు నష్టం కలిగించే పని మీదే ఉంటాడు. నువ్వు అనుకుంటే వాడి కళ్ళకు గంత కట్టి వాడి కళ్ళ ముందే కురుక్షేత్రం జరిపించగలవు. సార్ ఏంటో సార్ మీకు నా మీద ఈ మూఢనమ్మకం. ఎందుకంటే నిన్ను నమ్మే సిఐ కుర్చీ సంపాదించాను కాబట్టి, నిన్ను నమ్మే డిఎస్పీ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నువ్వు నా నమ్మకానివయ్యా. సార్ సార్నే మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు వాళ్ళని పట్టాలా, స్టేషన్లో అందరూ నాకు విజిల్ కొట్టాలా, ఆ గుడ్ల గుబ్బగాడితో సహా. గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ బై. పవర్ స్టార్ రేంజ్ లో ఉన్నాయి భయ్యా మీ ఓడికి నా మీద ఎక్స్పెక్టేషన్స్. డూప్లికేట్ పవర్ స్టార్ అని పెట్టుకోరా, సరిపోద్ది. నాకేమో కానీ నీకు మాత్రం మనోడు పేరు ఫిక్స్ అయ్యాడు. స్ట్రిక్ట్ కానిస్టేబుల్ అని పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ భయ్యా. గుడ్లప్పకిచ్చుకొని చూసింటావు, అందుకే గుడ్ల గోబా అని ఫిక్స్ అయ్యాడు ముద్దుగా. ఏంటే గుడ్ల గోబు భయ్యా? అవుల్. ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడే నీ నిక్ నేమ్తో పరిచయం చేశాడు మన మామ. ఆడు చూడు, అదేంటో ఆడి కళ్ళు ఎప్పుడు ఎవరినో ఎత్తుకుతున్నట్టే ఉంటాయి అర్జున్. ఇక నన్ను చూసేటప్పుడైతే గుట్ల గుబలానే చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ కానిస్టేబుల్ గాడికి సిఐ భయపడుతున్నాడని టాక్ కూడా వచ్చేసింది. 6 నెలల ముందు ఇంత ఆవేశపడేవాడు కాదు. ఈ 6 నెలలుగా డ్రగ్స్ స్మగ్లర్స్ మీద నిఘా పెట్టాలని చంపుతున్నాడు. ఈ మధ్య ఈ విషయం మీడియాలో హైలైట్ అవడంతో డిపార్ట్మెంట్లో దీని ఇంపార్టెన్స్ బాగా పెరిగింది.
ఇంత ఇంపార్టెంట్ విషయం హ్యాండిల్ చేయడం అంటే రిస్క్ పెద్దదే, రిజల్ట్ పెద్దదే. అదేదో నువ్వు నాకు సింగిల్గా చేసి పెట్టావు అనుకో, డబ్బు రూపంలో ఏమొచ్చినా అది నీకు, డిపార్ట్మెంట్లో వచ్చే బెనిఫిట్స్ మొత్తం నాకు. పవర్ స్టార్ సినిమాకి 2 టికెట్లు పీవీఆర్లో. తీసుకో, అవి కూడా తీసుకో. కానీ అది ఇంకో పోలీసోడి కంటపడకుండా, అంటే ఇలాంటి వాడి చేతుల్లోంచి కాకుండా డైరెక్ట్గా నా చేతుల్లోకి వచ్చి పడితేనే సాధ్యం. ఇందులో నీకు లైఫ్ రిస్క్ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఆ రిస్క్ తగ్గించడానికి నీకు ఇది చిన్న గిఫ్ట్. ఈ ప్రాసెస్లో ఇన్ఫార్మల్గా కావాలంటే నేనుంటా. చూసేసినట్టున్నాడు సార్. అదేంటో ఆడ కళ్ళు ఎప్పుడు ఎవరినో ఎత్తుతున్నట్టే ఉంటాయి. ఈ 6 నెలలుగా డ్రగ్స్ స్మగ్లర్స్ మీద నిఘా పెట్టాలని చంపుతున్నాడు. ఓకే సార్. అన్నా టీవీలలో మొత్తం మన గురించి చూపిస్తున్నారే, భయం అవుతుంది. అరే టీవీలలో కనపడబట్టే మనకు డిమాండ్ పెరిగిందిరా. ఊర్లో ఉండే పిల్ల దందాలు చేసుకుంటే వాళ్ళందరూ ఉచ్చా పోసుకొని పారిపోయారు. ఇప్పుడు ఈడ దందా చేసేటిది బాయ్ ఒక్కడే. ఏం భయపడకు, బాయ్ ఉన్నాడు. బాయ్ పేరు చెప్తే అందరు ఉచ్చా పోసుకుంటారు. ముందు ఆవేశపడి తర్వాత ఆయాసపడకపోతే కాస్త ఆగి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అన్నయ్య. కాల్చరా నా కొడక, కాల్చు. నువ్వు కాల్చాలా నేను చావాలా? నీలా అవసరం లేకన్నా నేను ఆవేశపడంలే. చేతగానోడి నిధులు తగ్గొక్కుతాడు. ఆ నీతులతో పాటు ఒక నిజం ఉంది, కక్కమంటావా? కక్కుబే.
కక్కితే కడుక్కోవడం కష్టంలే కానీ ఇది చూడు. నీ బాసు నాకు చాలా క్లోజ్ బాసు. ఇంకా చెప్పాలంటే నీకు నాకు ఒకడే బాసు. నువ్వు అఫీషియల్, నేను ఇన్అఫీషియల్. అన్అఫీషియల్ రా. ఇదిగో ఎట్టానే ఎగ్జాక్ట్గా నాకు చదువు రాదనే నన్ను పోలీసోని చేయనన్నారు మీ పోలీసోళ్ళు. ఇద్దరు పోలీసోళ్ళ మధ్య నలిగిపోతున్నా. సరే కానీ ఈ పని చేసి పెడితే ఎంత ఇస్తాడు మా సీఈ గారు? వేరే పనికైతే మామూలే కానీ ఈ పనికైతే ఎప్పుడు ఈయనంత ఇస్తా అన్నాడు. ఇదిగో అడ్వాన్స్ కింద ఈ గన్ను చేతిలో పెట్టాడు. ప్రేమగా గన్ను చేతిలో పెట్టి ప్రాణాలు రిస్క్లో పెట్టుకోమన్నాడా? రిస్కు పెద్దదే, దానికున్న రిజల్టు పెద్దదే. ఇప్పుడు ఈ మాఫియా గురించి వదిలేసి మీ ఇద్దరి మాఫియా గురించి నేను బయట పెట్టాను అనుకో, నాకు వచ్చే రిజల్ట్ కూడా పెద్ద అనిపిస్తుంది. మమ్మల్ని గంగలో కలిపేసి నువ్వు గాల్లో తెలిపదాం అనుకుంటున్నావా? పారిపోతున్న దొంగలు పట్టుకోరా పోలీసోడా అంటే పనిలేని పోలీసు వాళ్ళు వెంటబడతానంటావేంట్రా నాయన? ఇద్దరు పోలీసు వాళ్ళు కలిసి పని చేస్తేనే కదా దొంగలను పట్టుకోగలిగే. మరి అదే కదా భయ్య నేననేది. నన్ను నీతో జాయిన్ చేసుకో, కలిసి పని చేద్దాం. నీతో కలిస్తే నేను కలితే అయిపోతారా? ఆఖరిలో క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళి ఆ మౌనం గడి చేతిలో పెడతావు. గత 6 నెలలుగా మాత్రమే నువ్వు డ్రగ్స్ మీద పడ్డావని మౌనం గారు చెప్పారు. ముందెందుకంత కుతూహలం లేదు, ఇప్పుడు ఎందుకంత కుతుకుతలాడుతున్నావు? ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా భయ్యా, ఎవడో కావాలి నీకు. నీకు నిజంగానే పోలీసు బుద్ధులు ఎక్కువైనరా? ఏదో 10 మంది పోలీసు వాళ్ళ వరప్రసాదం. సరే పద పద పోలీస్ స్టేషన్కి రా, మీ సీక్రెట్ స్టోరీ లీక్ చేయడానికి. సెల్లో పడేసుకుని మించేస్తా. పద బాబాయ్. నా బుర్రలో ఏ రన్ అవుతుందో నీకు భూతద్దంలో కనపడుతుంది కదరా. ఎందుకు బాబాయ్ నాకు అంత బిల్డప్ ఇస్తావు? ఏదో నీకు నాతో అవసరం ఉందన్న ఒక చిన్న నమ్మకంతో మాట్లాడుతున్నా బాబాయ్. ఒక వేలిముద్రగా నిన్ను బాబాయ్ బాసు అంటే నీకు నచ్చట్లేదు కదా? కావాలంటే చెప్పు, మీరు మీకు అండి రండి అని సంబోధిస్తాను. అప్పుడైనా నీ ఈగో సాటిస్ఫై అయితే చాలు నాకు. అబ్బచా ఏదో ఒకసారి సంబోధించు. అంటే సార్ ఇప్పుడు మీరు పో బాబాయ్, నువ్వు నా నుంచి ఎక్కువ ఆశిస్తున్నావు. దా. ఎందుకు బాబాయ్ వీధిలో ఇరచ్చా? ఇంటికెళ్ళి కొట్టుకున్నావురా. దా. సార్ పని అయిందా తమ్ముడు? పెంటైంది సార్. పట్టుకోలేదా? పారిపోయారు సార్. నన్ను పరిగెత్తలేదా? వాళ్ళు పరిగెత్తేంతసేపు నేను పరిగెత్తాను సార్. వాళ్ళు బైక్ ఎక్కి వెళ్ళిపోగానే నేను ఆగిపోయాను సార్. నీకు కావాలంటే ఆ బైక్ నేనిచ్చాను కదా తమ్ముడు. ఇప్పుడు వద్దులేండి సార్, ఫ్రెండ్ అడ్జస్ట్ చేశాడు. ఇదే ఈ సిన్సియారిటీ నాకు తెగ నచ్చేది. ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని ఎంత ముందు చూపోయా నీకు. ముందు చూస్తుంటే మీ ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. తెలుసయ్యా, నాకు తెలుసు. డిఎస్పీగా చూడాలని నీకు ఎంత కోరికో నాకు తెలుసు. బా మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి సార్. ఏంటి సీఏగానా? కాదు సార్, కన్నింగా. సీఏగా మీరు ఇంకెక్కువ రోజులు ఉండర్లేండి సార్. నువ్వు ఇలా అంటుంటే నాకు జంపింగ్లు చేసేయాలనుంది, కానీ ఏదో కారు కంట్రోల్ తప్పుది కదా అవుతున్నా. సర్లే, మా కానిస్టేబుల్ అయితే కనపడలేదుగా ఆ చుట్టుపక్కల? లేదు సార్, అస్సలు కనపడలేదు. కనపడితే కాల్చి పడేసామని. అసలే మీరు నా చేతిలో గన్ను పెట్టి కథను రసభరితంగా మార్చారుగా సార్. కాల్చుకోవడం లాంటివి వద్దు. నేను అది నీకు కేవలం ఆత్మరక్షణ కోసం ఇచ్చా. ఇలా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ కాలిస్తే అవుతుంది రచ్చ. అందుకే నేను సైలెంట్గా ఇంటికి వచ్చా. సరే మరి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దొరకగానే చెప్తా, రెడీగా ఉండు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా నమ్మకానివయ్యా. సార్ గుడ్ నైట్ తమ్ముడు. తమ్ముడు అంటున్నాడు, నమ్మకం అంటున్నాడు. నమ్మక ద్రోహం చేస్తున్నావు భయ్య నువ్వు నాతో. చేతిలో గన్నున్నా నేను కాల్చొద్దంటున్నాడు భయ్యా. అయినా నేను ఎవడు రమ్మన్నాడు భయ్య ఆ ప్లేస్కి? అవును, ఆ స్పాట్ ఎలా తెలిసింది భయ్య నీకు? అంటే పొద్దున 12కి నార్బీట్ మాల్ పక్కన ఇడ్లీ తిన్నా. కడుపులో ఏదో తేడా కనిపించింది. ఏంటి ఇడ్లీకే? అంటే వాడు ఇడ్లీలో సోడాబిన్ గెలిపినట్టున్నాడు. కడుపుకి వెళ్తే మాల్లోకి వెళ్ళా. పక్కానా? సరే నువ్వు పెట్టే. మలక్పేట్ నిమ్రా అపార్ట్మెంట్స్ సెల్లర్లో ఉన్నారు. ఇవాళ పని అయిపోవాలి అర్జున్. కక్కూసులో కకృతి పడే కానిస్టేబుల్కు నా జోహార్లు భయ్య. డ్యూటీ మైండెడ్ స్వామి.
దొడ్లో డ్యూటీ చేసే దరిద్రం దొడ్లు గడిగడుగు కాకుండా నీకు నాకు పట్టింది భయ్యా. కనీసం కడుక్కొచ్చావా లేదా? జోకి మీద జాలు చూపించినట్టు ఎందుకు ఆ మాత్రం అవడం? ఈ కటిక చీకట్లో కథలోకి దయ్యాలొస్తాయేమో అని నా డౌట్ భయ్యో. మనుషుల్లో ఉన్న దెయ్యాలే మిగతా మనుషుల్ని చీకట్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఆ చీకట్లో నా వేట నేనైతే మొదలు పెట్టాను కానీ ముందుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అర్థం కావట్లే. గోడపైన గజనీ గుర్తులు కూడా ఏం కనిపించట్లే. గదులన్నీ ఎతికేస్తే దొరికేస్తుంది అనుకుంటా. నీకు కనబడేది క్లూ మాత్రమైతే కాదు, ఒక పోలీసుడిగా నేను బయటికి చెప్పుకోలేని కథ. గెస్ట్ వచ్చాడు వికి. తెలిసే తీసుకొచ్చావా? తెలుసుకుంటాడని తీసుకొచ్చాను. తెలుసుకొని సానుభూతి చూపిస్తాడా? నాకు సాయం చేసి పెడతాడు. పోలీస్ డ్యూటీకా? నా పర్సనల్ డ్యూటీకి. ఇప్పుడు ఈ పగ తీర్చుకునే ప్రయత్నాలు అవసరమా? ఎప్పుడెక్కడున్నా ఎవరిని ఎతకాలో తెలియకున్నా నాకు తెలియకుండా నా కళ్ళు ఒక నెతుకుతున్నాయి. ముందు వాణ్ణి నా కళ్ళు నేరుగా చూడాలి, తర్వాత వాణ్ణి నేనేం చేశానో నీకొచ్చి చెప్పాలి. నీ వల్ల కాదన్నా. సిగ్గుండాలి భయ్యా. ఇవాళ ఒక మనిషికున్న మూర్ఖత్వాన్ని, మనిషిలో ఉన్న మృగాన్ని చూశా. ఏమాత్రం ఆవేశం వచ్చినా ఆకలేసినా ఆపుకోలేని జాతి అది. అడవుల్లో ఉంటుంది, దాన్ని దాటొచ్చి ఇక్కడ మనుషుల్లో బతుకుతున్నామని మర్చిపోకూడదు. నేను వేటాడేది కూడా ఒక మృగాన్ని. మృగాన్ని మనుషులు కూడా వేటాడతారు, మనుషుల పద్ధతుల్లో. అంత పద్ధతిగా ఇప్పటివరకు నేను చేసిన ప్రయత్నాలు ఇవి ఫలించలేదు. ఇంకెవడన్నైతే ఇది పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. నేనే ఓ పోలీసు. నా తమ్ముడు నా కళ్ళు కప్పి ఇలాంటివన్నీ చేస్తూ తిరిగాడు నేనే చెప్పుకుంటే నన్ను చూసి నవ్వడం తప్ప మా వాళ్ళు ఇంకేం చేయరు. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి వాడే నన్ను అంట్రోన్ చేశాడు. అవిటితనం అవయవాలు దాటొస్తుంది. అవసరానికి తగ్గట్టు ఆలోచించినాడు కూడా అవిటివాడే. ఓ, నువ్వు బాగా ఆలోచిస్తావుగా, ఆలోచించి ఈ అవిటో నాతుకో. వెళ్ళు, అప్పటి వరకు వెళ్ళి కుచ్చుకుచ్చు పొల్ల ఆట ఆడుకో. రే వికీ, నైట్ ఇంటికి రాలేదంటరా? ఈ మధ్య బాగా టెన్షన్ కనపడుతున్నావేంటే? నేనా? నువ్వు ముందు నా గురించి టెన్షన్ పడ్డమ్మా నేరా? మీరు విక్రమ్ బ్రదరా? అవును డాక్టర్. ఐ థింక్ ఈజ్ ఎ డ్రగ్ అడిక్ట్. మీకు తెలీదా? హెవీ డోసేజ్ ఆఫ్ కొకైన్ తీసుకున్నాడు అతను. ఈజ్ లక్కీ దట్ హీ స్టిల్ అలైవ్, బట్ హీ లాస్ట్ హిస్ సైట్. ఐఎమ్ సారీ.
వికీ వికీ రేయ్ లేరా రేయ్ విక్కీ ఎక్కడ్రా? ఆకలేస్తుంటే టిఫిన్ తెమ్మని బయటికి పంపించా. ఏంటే? ఏడోకు, నీకు కూడా తెమ్మని చెప్పాలే. నీకేనా మెంటలారా? వాడు తెమ్మంటే వెళ్ళి టిఫిన్ తెచ్చేస్తావా? నాకు సిగరెట్లు కావాలి, తెచ్చేస్తావా? చెప్పక చండాలంగా సిగరెట్లు చెప్పి తెప్పించుకుంటావు నాతో. కావాలంటే బిర్యానీయో సినిమా సిడీ అడుగు, తెచ్చి పెడతా. పైరసీ సీడీలు మాత్రం వద్దు వెక్కి. అవి చూస్తే హీరోయిన్లు ఏడుస్తున్నారో నవ్వుతున్నారో కూడా అర్థం కాదు. ఇక మన విలన్లు అయితే హిందీ మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. క్యా భయ్యా, మై క్యా కర్తా తూ వై సో సీరియస్ ఆల్వేజ్? చల్లారిపోతుంది, తిందామా? అన్నగారు మీకు సోడాపొడి కలపని ఇడ్లీ తీసుకొచ్చాం. ప్రతిరోజు బాత్రూంలో ఇన్ఫర్మేషన్ దొరకదు కదా. ఏంట్రా కామెడీ అనుకుంటున్నావా? ఏదో పెద్ద సూపర్ కూల్ యాటిట్యూడ్ అనుకుంటున్నావు. అందరి దగ్గర పనికిరాదు. అతి త్వరలో నువ్వు నాకే హెల్ప్ చేయగలుగుతావు, చేసి దొబ్బాయి. లేదా నాకు మండి ఎప్పుడెప్పుడు నీది నీ బాస్ది భాగవతం బయట పెడతానో నాకే తెలియదు. కృష్ణ కృష్ణ. సరే అయితే ఇడ్లీ తినేసి ఒక డెడ్లీ అటాక్ ఇద్దామా? న్యూ ఇయర్ పార్టీలకి ధారాళంగా డ్రగ్స్ సప్లై జరుగుతున్నాయంట. అక్కడెక్కడో దూరంగా దూలపల్లెలో చేతులు మారుతున్నాయంట. ఇప్పుడు మనం టిఫిన్ తినేసి బయలుదేరితే లంచ్ కల్లా అక్కడికి చేరిపోవచ్చు. స్నాక్స్ టైం కల్లా కథ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఏమంటావు? మన బతుకులకి టైమింగ్ ఒకటి మళ్ళీ. యో, అది టీ అబ్బా. పక్కనాడు పెళ్ళం పైన కన్నేయడం పాపం తెలుసా? మా అన్న జాగ్రత్త అన్నా. నువ్వు జాగ్రత్త అన్నా అనవా? నీ గురించి నాకేంటన్నా భయం? నువ్వు చినిగిపోయిన ఇస్త్రాకులో మజ్జిపూలు చేసుకుని తాగేసే రకం. బా, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం మూతి ముడ్డి మడతట్టేస్తారు భయ్యా. సరే అయితే అదే చినిగిపోయిన ఇస్త్రాకులో మెన్నను మడతట్టేసుకొచ్చేస్తా. రాత్రి మగధిర బ్లూరే సీడీ చేస్తా. కావాలంటే నువ్వు బయటకు వెళ్ళి ఖైదీ సినిమా చూసుకొచ్చు. ఓకే, నువ్వు రా భయ్యా. చూడు భయ్యా, నీ షర్టు నాకు ఎంత కరెక్ట్గా సరిపోయిందో. చేతులే లూజ్గా అలాడుతున్నాయి. సర్లే కానీ నాకు కొన్ని క్వశ్చన్లు అడుక్కోమంటావా? అడుక్కో. ఇప్పుడు నువ్వు ఉన్న ఇంట్లో ఎన్ని రోజులుగా ఉంటున్నావు? రోజులుగా కాదు, సంవత్సరాలుగా. 365 రోజులు కలిపితేనేగా సంవత్సరం. సరే, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు? ఒక 4 ఏళ్ళుగా. 4 ఏళ్ళుగా. విక్కీకి కళ్ళు పోయి 6 నెలలైంది అన్నావుగా. మరి మత్తు పదార్థాలకు అలవాటైంది? దానికి ఒక 6 నెలల ముందు నుంచి. మరి ముందు 3 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఫర్ సపోజ్ 1 సంవత్సరం క్రితం రాత్రి మీ ఇద్దరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ అమావాస్య రాత్రో మీ వీధిలో ట్రాన్స్ఫార్మర్ పేలిపి మీ ఇంట్లో కరెంటు పోయిందనుకో. అదే సమయంలో నువ్వు తిన్న ఏ ఇడ్లీ దోశనో తేడా కొట్టి నీకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో. జస్ట్ అనుకో భయ్యా. అనుకున్నాపో. అప్పుడు విక్కీ నాకు కనపడట్లేదు కదా అని ఏ దుప్పటోతోని పడుకుంటాడా? లేక పాక్కుంటూనో దేక్కుంటూనో నిన్ను బైక్ ఎక్కించుకొని ఫటాఫట్ అని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తాడా? దీనికి నేను ఆన్సర్ చెప్పాలా? అవసరం లేదు కదా. దీనికి నీకు నాకు ఆన్సర్ తెలుసు కదా. మరి ఎందుకు భయ్యా మార్నింగ్ విక్కీని బయటికి పంపించగానే అంత టెన్షన్ పడ్డావు? ఏంటి ఫీల్ అయ్యావా? ఇక్కడ క్వశ్చన్ నా గురించి కాదు భయ్యా. ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు నువ్వు. నీకు నాకు కళ్ళు కనపడతాయి కాబట్టి వాటిని ఈజీగా నమ్మగలుగుతున్నావు. అవి కనపడినాడు ఏ చెవునో ఏ ముక్కునో నమ్ముతాడు. అవి కాకపోతే ఏ కాళ్ళతోనో చేతులతోనో పాకులాడతాడు. చిన్నప్పుడు మనము కళ్ళకు గంతులు కట్టుకొని దాగుడు మూతలు ఆట ఆడేవాళ్ళం. నా బట్ట వాడికి ఏం కనపడదు కదా అని వాడు ముందే బట్టలు ఎప్పి తిరిగామనుకో, సెంటు వాసన చూసి సెంటర్లో దంతాడు. కాబట్టి ఎవడికి ఏది పని చేయకపోయినా ఏదో ఒకటి పట్టుకొని బతికేయగలడు. కానీ ధైర్యాన్ని కోల్పోతే దేనికి పనికిరాడు. ఏంటి భయ్యో, కళ్ళు మూసుకొని బైక్ నడిపేద్దామనే అంత సాహసం వద్దు భయ్యా. ముందు అక్కడైనా మొబైల్ షాప్ కనిపిస్తావు. బాబా మొబైల్లో ఛార్జింగ్ ఉందా? ఫుల్గా. గుడ్ బాయ్.